అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కి పంపడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో పాటు ఏకంగా ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా ట్రంప్ తన మిత్రుడని, చైనాతో పోరాటానికి అమెరికాకు సహకారం మనకు అవసరమని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమెరికాలోని ఇబ్బందులో ఉన్న భారతీయులు కేఏ పాల్ వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు. అక్కడ వీసా ఓవర్ స్టే అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మేమేమి చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నోళ్ళు మీరు అమెరికా వదలకండి, అక్కడే ఉండండి. 3, మీకు ఇల్లీగల్గా మీరు ఇల్లీగల్ అయినప్పటికీ అమెరికాలో మీకు పిల్లలు పుడితే మీరు లీగలే, మీ పిల్లలు సిటిజన్సే, వాళ్ళు పంపడానికి లేదు, అది పెట్టండి. 4, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడిని అమెరికన్ సెనేటర్స్కి నేను పంపిస్తున్నాను, అందుకే అది మాట్లాడాను. అక్కడ సెనెట్ చైర్మన్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ 2002లో నా గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్, చాలా మంచి ఆయనే మోస్ట్ పవర్ఫుల్, ఆయనకి కూడా మీరు వీడియోలు పంపండి. నేను త్వరలో వాషింగ్టన్ DC, వీలైతే నెక్స్ట్ వీక్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినవి ప్రశ్నలు అడగండి. మీడియా మిత్రులు మాత్రం నేను తిట్టినా ఓనర్స్ మీకు దీవెనే. మెగా కృష్ణరెడ్డి మారకూడదా? తప్పే ఉంది. రామేశ్వరం మారకూడదా? కొంతమంది ఇండియన్స్ను మనం తీసుకొద్దాం, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, నేను మిమ్మల్ని క్షమిస్తాను, కలిసి పనిచేద్దాం. అయ్యో, అమెరికాలో నాకున్న టీమ్స్ ట్రంప్కే లేవు. నాకున్న ఫాలోయింగ్ ట్రంప్కి ఎంతమంది ఫాలోయింగ్? 40% రిపబ్లికన్స్, నాకు 90% ఫాలోయింగ్ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, ఇండిపెండెన్స్. ఇప్పుడు నేను చూడాలి, ఈరోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేసావు, రాత్రి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది 72 అవర్స్లో నేను మరలా మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీడియా ద్వారా. ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత 96 లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్. ఇది ఇండియన్స్ కొరకు కాదు ఈ వెబ్సైట్. ఇండియన్స్ అమెరికాలో ఉండి 54 లక్షల మంది బాధపడుతున్నోళ్ళు, నాతో చేతులు కలుపుదాం అన్నవారు, నా మద్దతు కావాలి అన్నవారు, నా సపోర్ట్ కావాలి వారు కమ్మాస్ అవ్వచ్చు, రెడ్డిస్ అవ్వచ్చు, వెలమాస్ అవ్వచ్చు, దొరలు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు, రేపిస్టులు అవ్వచ్చు, టెర్రరిస్టులు అవ్వచ్చు, ఏం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీకు నేను లీగల్ సొల్యూషన్ ఇస్తాను. మీరు మరలా అక్కడ ఇమిగ్రేషన్లో ఎలాగా మీరు ఇమిగ్రెంట్స్ అవ్వాలో నేను చేపిస్తా. నిన్నే రాత్రే లారీ క్లైమన్ కాల్ చేశాడు. అందుకని పెద్ద లాయర్ ఎవరు? ఎలన్ డోర్స్విచ్, లారీ క్లైమన్, టామ్ గేరింగ్, వీళ్ళందరూ నా మిత్రులు, శిష్యులు. నేను రోజు మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఏమని? డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడ, ఫెడరల్ కోర్టులో ఎవరు ఫైల్ చేయాలి, సుప్రీం కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలి, 30 రోజులు దాటకముందే ఫిబ్రవరి 20 లోపునే నేను అమెరికా వెళ్ళి ఈ లోపల అన్నీ మేము ఫైల్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వాలి. ముందు ట్రంప్కి లెటర్ రాశారు, మీకు పంపించారు మీడియాను. ఎవరైనా వేసారా? కేఏ పాల్ది అయితే వేయరు. నారా లోకేష్ తుమ్మాడు, జగన్ చెయ్యి ఊపాడు, ఇలాగ అన్నాడు, భరత్ ఎవరినో కలిశాడు, స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు. ఈ దొంగల వల్ల ₹1 లాభం ఉందా దేశానికి? అరే నేను చేశాను. అమెరికాలో వాషింగ్టన్ DC మీటింగ్ 17 లక్షల మంది కళ్ళతో చూశారు. అప్పుడున్న ప్రెసిడెంట్ రావడం, ఇప్పుడున్న ట్రంప్ నన్ను కలవడం మీరు చూశారు. నేను ఆయనకు వ్యతిరేకంగా బుక్ రాసిన తర్వాత మరి మీరెందుకు మీ ప్రజలకి హెల్ప్ చేయరు? ఈరోజు నేను విశాఖపట్నంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీడియా మిత్రులు, హైదరాబాద్ కంటే ఓనర్స్ అక్కడ ఉంటారు, కానీ నాకు మీడియా మిత్రులు నాకు బంధువులు అయిపోయారు, ప్రియులు అయిపోయారు. నేను ఎప్పుడు అరగంటలో పిలిచినా, ₹1 ఇవ్వకపోయినా, ఫ్యూల్ ఛార్జీలు ఇవ్వకపోయినా, ఏది ఆశించుకుంటా నాతో పాటు పోరాటం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ.